శ్రీ గురుభ్యో నమః. శుభం బియాతు. ఇక్కడ జ్యోతిషాస్త్రపరంగా 9 గ్రహాలలో మనకి ఏంటవుతుందంటే ఒక్కొక్కసారి మన కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబం, తండ్రి, కొడుకు, పిల్లలు ఒక కుటుంబం. సో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరో ఒకరికి ఏదో ఒకరిపైన ఇబ్బంది కలుగుతుంటుంది. అది దాని యొక్క ప్రభావం తండ్రి మీద పడుతుంది, లేదా తల్లి మీద పడుతుంది. ఎప్పుడైతే కుటుంబంలో ఎవరికో ఏదో ఒక సమస్య వస్తుంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఎవరి జాతకం చూడాలి, ఎవరి జాతకంలో ఎటువంటి బలం చూడాలి. 4 జాతకాలు సార్ చూస్తే ఒక్కొక్క గ్రహ ప్రభావం ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఏం చేయాలి, నిత్యం మనం ఏం చేయాలనే విషయానికి వచ్చినప్పుడు కుటుంబ పరంగా ఉన్న సమస్యలను బయటపడడం, కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సంస్థగా వ్యవస్థగా ముందుకెళ్లే వ్యాపారాలు ఎన్నో ఉంటాయి, కుటుంబపరమైన వ్యాపారాలు ఉంటుంటాయి. అటువంటి అప్పుడు కూడాను ఒక ఫ్యామిలీ బిజినెస్ అంటారు, ఫ్యామిలీ పరంగా చేసే వ్యాపార వ్యవహారం అంటారు. అలాగే మన ఫ్యామిలీ అంతా డాక్టర్ ఫ్యామిలీ అంటారు, కొందరు లాయర్ ఫ్యామిలీ అంటారు, కొందరు ఇంజనీరింగ్ ఫ్యామిలీ అంటారు, కొందరు బిజినెస్ ఫ్యామిలీ అంటుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన గ్యాదరింగ్తో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారు. కొంతమంది అంటే కుటుంబాలలో మనం చూస్తుంటే కుటుంబం అంటే వాళ్ళు ఏంటంటే ఉమ్మడి కుటుంబంగా వ్యాపారం చేస్తుంటారు. పటేల్స్ చూస్తుంటే వాళ్ళు వుడ్ వ్యాపారం చేస్తారు, ఉమ్మడి కుటుంబంగా చేస్తారు గుజరాత్లో అందరూ. సో కుటుంబం అంటే వాళ్ళకంటే వాళ్ళు ఒక్కడేనా కాకుండా అన్నదమ్ముల అక్క చెల్లెల పిల్లలందరూ కలిసిన కుటుంబంగా ఉంటుంది. అటువంటి కుటుంబం అభివృద్ధి జరగాలితో కూడిన వ్యాపార వ్యవహారం అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు ఎవరి జాతకాన్ని పరిశీలన తీసుకుంటాం అనే విషయానికి వచ్చిన ఒక్కొక్కసారి మనకే కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటిప్పుడు నవగ్రహాలలో అయినటువంటి గురుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో ఒక సమస్య ఉందంటే అందరూ కలిసి గురు మంత్ర సాధన చేయడం. గురువు అంటే ఇక్కడ మేధా దక్షిణామూర్తి అనుకోండి, దక్షిణామూర్తి కాకపోతే గురువు అంటే గణపతి అనుకోండి, సాయినాథుడు అనుకోండి, వెంకటేశ్వర స్వామి, ఎవరిదైనప్పటికీ ఒక మూల మంత్రాన్ని సాధన చేసుకుంటూ నిత్యం వెంకటేశ్వర స్వామి అనుకున్న ఎవరైనప్పటికీ ఒక గురు మంత్రాన్ని దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, ఓ నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధా ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఈ కుటుంబ అభివృద్ధి జరగడానికి, కుటుంబ పరంగా చేసే ప్రతి పని అభివృద్ధి జరగడానికి ఒక బట్టల వ్యాపారస్తున్నాడు వాడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను కూర్చోబెడతాడు. ఒక జ్యువెలరీ వ్యాపారస్తులు ఉంటాడు, వాళ్ళ అన్నదమ్ముల అక్కచెల్లెలందరినీ కూర్చోబెట్టి వ్యాపారం చేస్తుంటాడు, బయట వాళ్ళ మీద నమ్మకమైన. అలా చేస్తున్న వ్యాపారం అభివృద్ధి జరగాలన్నా దానికి గురువు మంత్ర సాధన చేయడము, తర్వాత శనగలను నైవేద్యంగా పెట్టడము, ఉడికించిన శనగలని చక్కగా నైవేద్యంగా ఆ స్వామివారికి పెట్టడం, అది నిత్యము తీసుకోవడము, తీసుకుని గురు మంత్ర సాధన చేసుకుంటూ ఎప్పుడైతే ఆ కుటుంబ పరంగా అందరూ కలిసి చేస్తారో కుటుంబ పరంగా వాళ్ళు చేయాలనుకున్న వ్యాపార వ్యవహారం నిత్యము అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అంచేత మనం చూస్తున్న పెద్ద వ్యాపారస్తులు రోజు ఒక పండితులను పిలిపించి వాళ్ళ వ్యాపార స్థలంలో నిత్యం అనుష్ఠానం చేయిస్తూ ఉంటారు. అలా చేయించేటప్పుడు ఆయన ద్వారా ఈ శనగలు, ఉడికించిన శనగల నైవేద్యం పెట్టించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే అందరికీ ప్రశాంతంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. చెప్పేద్దాం, చిన్న చిట్కా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో కమలం చెప్పేద్దాం. శుభం మీద. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.